Hi dear students, today we are going to discuss about some more constructions Nana from 7th class topic, 9th chapter. Here is exercise number, here it is an exercise number 2, second problem Nana. 7వ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ నిర్మాణాలు అధ్యాయం 9లో అభ్యాసం 2 నందలి రెండవ సమస్య నుంచి మనం నేర్చుకుందాం. Look it here now, what is given in the problem? Construction of a triangle in which two sides and included angle is given. ఒక త్రిభుజం నందు రెండు భుజములు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు త్రిభుజంను నిర్మించటం. Here construct a triangle in which AB is equal to 5 centimeters, angle A is given as 45 degrees and length of BC is equal to 6 centimeters. AB భుజం పొడవు 5 సెంటీమీటర్లు గాను, angle A is given 65 degrees nana, angle A is equal to 65 and BC is equal to 6 centimeters is given. Two sides and angle are given. Not included కాదు nana. రెండు భుజములు మరియు ఒక కోణం ఇచ్చినప్పుడు త్రిభుజం ఏ విధంగా నిర్మించాలో చూద్దాం. ఫస్ట్ see the rough diagram. Here ABC is the triangle. Length of AB is equal to 5 centimeters. AB భుజం పొడవు 5 సెంటీమీటర్లు గాను. Angle A is equal to 45 degrees. A వద్ద కోణము 40 డిగ్రీలు and length of BC is equal to 6 centimeters is given. Here it is the rough diagram nana. So first of all, let us look at here how I am going to explain. సో ఏ విధంగా మనం ఈ నిర్మాణం చేస్తున్నామో ఒకసారి గమనించండి. హియర్ నానా ఫస్ట్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్రయాంగిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ గివెన్ సైడ్స్ నానా, గివెన్ సైడ్స్ అండ్ యాంగిల్ రెండు భుజములు మరి వాటి కోణం ఇచ్చాడు. ఈ మూడు కొలతలతో మనం త్రిభుజాన్ని నిర్మిస్తున్నాం. సో లుక్ ఇట్ హియర్ నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ AB is equal to 5 centimeters. This is the point A and here it is the point B. AB. So AB, draw a line. AB is equal to 5 centimeters. స్కేలు సహాయంతో AB is equal to 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీయండి. ఓకే, నెక్స్ట్ హియర్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB is equal to 5 సెంటీమీటర్స్. స్కేలు సహాయంతో AB is equal to 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించాను. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి ఇక్కడ. హియర్ angle A is given as 65 nana. Angle A is given 65 degrees. చూడండి నానా, యూజింగ్ ప్రొట్రాక్టర్ కోణమానిని సహాయంతో ఏ వద్ద కోణమానిని సహాయంతో 45 డిగ్రీల కిరణముని గీస్తున్నాను. సో యూజింగ్ ప్రొట్రాక్టర్. హియర్ ద ప్రొట్రాక్టర్ is kept at the point of capital A nana, capital A. We need to identify the angle of 45 degrees at the point A. A వద్ద 40 డిగ్రీల కోణాన్ని మనం గుర్తించవలసి ఉంది. Here it is the most important nana. From which side we have to count? ఏ వైపు నుండి మనం 40 డిగ్రీలను లెక్కించాలి. సో కుడి వైపు నుండా లేదా ఎడమ వైపు నుండి, either రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. ఫ్రమ్ విచ్ సైడ్ వీ షుడ్ కౌంట్, ఎక్కడి నుంచి మనం కొలవవలసి ఉంటుంది అనేది చూడాలి. AB is the line segment nana. Here A is the first point and B is second point of the line segment. A తొలి బిందువు, B తుది బిందువు అయినప్పుడు B అనేది రెండవ చివరి బిందువు ఎక్కడైతే ఉంటుందో ఆ వైపు నుండి మనం కోణాన్ని లెక్కించడం ప్రారంభించాలి. సో రేఖాఖండానికి ఒక బిందువు వద్ద కోణమానిని ఉంచినప్పుడు రెండవ బిందువు నుండి మనం కోణాన్ని లెక్కించవలసి ఉంటుంది. హియర్ A is taken as center of the protractor and for this line segment B is the second ending point. Towards the B we are measuring an angle of 45 degrees. చూడండి నాన్న, హియర్ ఐడెంటిఫై దట్ పాయింట్ B 45 డిగ్రీల గుర్తించాను. చూడండి, హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ జాయినింగ్. సో డ్రా a ray whose angle is equal to 45 degrees at the point A. చూడండి అన్న, ఏ వద్ద కోణమానిని సహాయంతో 45 డిగ్రీల కిరణమును గీశాను. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ స్టెప్ నానా. Using protractor, draw a ray whose angle is equal to 45 degrees at capital A. A వద్ద కోణమానిని సహాయంతో 45 డిగ్రీల కిరణాన్ని గీశాను. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ పాయింట్ నానా. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో చూడండి, నిర్మాణంలో నేను చూపిస్తున్నాను. యూజింగ్ కంపాస్, డ్రా ఏ రే మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees at A. కోణమానిని ఏ వద్ద కిరణం గీసాం, 40 డిగ్రీల కిరణం. సెట్ ద కంపాస్ టు నెక్స్ట్ నానా. నెక్స్ట్ లుక్ ఎట్ హియర్. Length of BC is given 6 centimeters nana. Length of BC, B to C.
హియర్ లెంత్ ఆఫ్ బి టు సి ఈస్ గివెన్ 6 సెంటీమీటర్. బి నుండి సి వరకు ఉండే పొడవు 6 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి సెట్ ద కంపాస్ విడ్త్ టు 6 సెంటీమీటర్స్. సెట్ ద కంపాస్ విడ్త్ టు 6 సెంటీమీటర్స్. ఈ వృత్తలేఖిని పైన 6 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుంటున్నాను. సెట్ ద కంపాస్ విడ్త్ టు 6 సెంటీమీటర్స్. సో తర్వాత చూడండి అన్న, బై టేకింగ్ సెంటర్ యాజ్ చూడండి, బై టేకింగ్ సెంటర్ యాజ్ బి with radius 6 centimeters, draw an arc, cut an arc. వృత్తలేఖిని సహాయంతో బీను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను. మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఈ రెండు ఒక బిందువు వద్ద ఖండించుకున్న చూడండి. డ్రా an arc 6 centimeters away from the point B. Here these two are intersecting at the point of C. ఈ చూడండి, ఈ రెండు చాపరేఖ మరియు కిరణాలు C బిందువు వద్ద ఖండించుకున్నవి. Here it is the point C నానా. నెక్స్ట్ ABC are the vertices of a triangle joining BC with the ruler. చూడండి, ABCలు త్రిభుజం యొక్క 3 శీర్షాలు కాబట్టి స్కేలు సహాయంతో BC రేఖాఖండాన్ని కలుపుతున్నాను. BC బిందువుని కలపగా ఇవ్వబడినటువంటి కొలతలు గల త్రిభుజం ఏర్పడింది. హియర్ ఇట్ ఈస్ ద ABC is the required triangle. ABC అనున్నది ఏమవుతుంది నాన్న? ఇవ్వబడిన కొలతలు గల త్రిభుజం మనకు ఏర్పడినది. నెక్స్ట్ నాన్న చూడండి, measure the angle between AB and AC. ABACల మధ్య కోణం 40 డిగ్రీలుగా మనకి ఇవ్వడం జరిగింది కదనా. ఒకసారి చూద్దాం. చూడండి, వెరిఫైయింగ్ ద యాంగిల్ బిట్వీన్ AB and AC. హియర్ ప్రొట్రాక్టర్ ఈస్ అరేంజ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఏ. కోణమాన్ని ఏ వద్ద చూసానన్నా, ఏ వద్ద ఉంచిన తర్వాత రెండవ బిందువు అయినటువంటి బి నుండి నేను కొలతలు తీస్తున్నాను. బి నుండి కొలతలు గమనించినట్లయితే మెజరింగ్ ద యాంగిల్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ బి నానా. సో హియర్ look at here, what is the angle? 45 degrees. Here it is a 45. Okay, verified. Hence it is verified. Here it is the triangle. Here it is the required triangle. మరొకసారి చూడండి, రఫ్గా మీరు ఫాస్ట్గా నేను దీన్ని ఫాస్ట్ గమనించండి నాన్న మీరు. సో దీని యొక్క నిర్మాణాన్ని వన్స్ అగైన్ ప్లీజ్ వాచ్ దిస్ వన్. ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ AB ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. AB 5 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాను. నెక్స్ట్ యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా ఎ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 45. కోణమాని సహాయంతో ఏ వద్ద 45 డిగ్రీల కిరణం గీసాము. యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ B విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్, డ్రా ఎన్ ఆర్క్. బీను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపరేఖ గీస్తే ఈ రెండు చాపరేఖ రేఖాఖండం C వద్ద ఖండించుకున్నాయన BC బిందువుని కలపగా మనకి త్రిభుజం ఏర్పడింది. ఏ వద్ద ఏర్పడినటువంటి కోణం కూడా మనం ఒకసారి చూడవచ్చు. కోణమానితో చూడండి, అరేంజింగ్ ద ప్రొట్రాక్టర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఏ వద్ద కోణమానిని ఉంచినట్లయితే సో సీ ద యాంగిల్ బిట్వీన్ AB అండ్ AC. ABACల మధ్య కోణాన్ని మీరు గమనించండి. ఇక్కడ look at here nana. So okay here it is enough. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాము. ఓకేనా? ఓకే, యాంగిల్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 nana. నెక్స్ట్ we are going to discuss about another problem. సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. Next, in 9.2, here it is the third problem nana. We are going to discuss about the third one. So what about here? Look at here, problem number 3, 9.2, problem number 3 nana. Construct a triangle in which capital R is given 100 degrees and QR, length of RP is equal to 5.4 centimeters. ఇవ్వబడినటువంటి త్రిభుజంలో కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ నానా. హియర్ ట్రయాంగిల్ PQR బిటా. ఇది కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR. ఇక్కడ నేను రాయలేదు, మెన్షన్ చేస్తున్నా చూడండి. PQR, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR వేర్ చూడండి నానా, రైట్. సో ఓకే,
Once again, construct a triangle PQR in which two sides and included angle is given. రెండు భుజములు వాటి మధ్యలో కోణం ఇవ్వడం జరుగుతుంది. హియర్ యాంగిల్ R is equal to 45 degree 100 degrees and QR is equal RP is equal to 5.4. Look at the rough diagram. ఒకసారి మీరు ఈ చిత్తుపటాన్ని గమనించండి నాన్న. పటాన్ని ఒకసారి చూడండి. First of all, QR is taken 5.4 centimeters nana. QR రేఖా ఖండం 5.4. Q and R. The distance between these 2 points is 5.4 centimeter. Q మరియు R బిందువుల మధ్య 5.4 సెంటీమీటర్లు తీసుకొని స్కేలు సహాయంతో QR is equal to 5.4 సెంటీమీటర్ల రేఖా ఖండాన్ని గీస్తున్నాము. So draw a line segment. QR is equal to 5.4 centimeters. Here it is the first step nana. Steps of construction, look at here. Draw a line segment. QR is equal to 5.4 centimeters. Here it is the first step. Next, so this is the line segment nana. Steps of construction. Next, what about the angle is given? Angle R is equal to, look at here nana. Angle R is equal to given 100 degrees. R వద్ద కోణము 100 డిగ్రీలుగా ఇవ్వడం జరిగింది. సో దిస్ ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ అరేంజ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ R. కోణమానిని R వద్ద ఉంచాను. వీ నీడ్ టు ఐడెంటిఫై ద 100 degrees యాంగిల్ నానా. 100 డిగ్రీల కోణాన్ని మనం గుర్తించవలసి ఉంది. హియర్ ఫ్రమ్ విచ్ సైడ్ వీ షుడ్ కౌంట్. ఫ్రమ్ విచ్ సైడ్ వీ షుడ్ కౌంట్. ఎక్కడి నుండి మనం, ఏ భాగం నుండి మనం, కుడి భాగమా ఎడమ భాగం నుండి 100 డిగ్రీలను మనం గుర్తించాలి. సో హియర్ R ఈస్ ద ఫస్ట్ పాయింట్ నానా. Q ఈజ్ సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందువు Q కాబట్టి Q నుండి మనం కోణమును లెక్కించవలసి ఉంటుంది. కౌంటింగ్ అన్ యాంగిల్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ Q. సో కౌంటింగ్ అన్ యాంగిల్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ Q నుండి మనం ప్రారంభిస్తున్నాము. సో లుక్ ఇట్ హియర్ నానా. So here the angle is identified, the angle 100 degrees. 100 డిగ్రీల కోణం గుర్తించిన తర్వాత so draw a ray using protractor. Draw a ray whose angle is equal to 100 degrees at the point capital R. R వద్ద 100 డిగ్రీల కిరణమును గీస్తున్నాను. Here it is the ray nana which makes 100 degrees angle at the point of capital R. R వద్ద 100 డిగ్రీల కిరణమును గీశాను. నెక్స్ట్ నానా, లెంత్ ఆఫ్ RP is given 5.4 centimeters. R నుండి P వరకు గల దూరము 5.4 సెంటీమీటర్లు ఇవ్వబడింది కాబట్టి నెక్స్ట్ నానా, సెట్ ద కంపాస్ విడ్త్ టు 5.4 centimeters. Radius of the compass is taken as 5.4 centimeters నానా. వృత్తలేఖిని పైన 5.4 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని నేనేం చేస్తున్నాను చూడండి. సో draw an arc from away from a capital R. Draw an arc 5.4 centimeters away from point R. సో వృత్తలేఖిని సహాయంతో R ను కేంద్రంగా చేసి 5.4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చాపరేఖను గీశాను. మేక్ షూర్ దట్ దీస్ టూ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఈ రెండు చాపరేఖ మరియు కిరణము రెండు ఒక బిందువు వద్ద ఖండించుకునేలా మనం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. Here the intersecting point of this line segment ray and arc intersect at the point of capital P. మనం గీసిన కిరణము చాపరేఖ రెండు కూడా P అను బిందువు వద్ద ఖండించుకున్నవి. జాయినింగ్ దీస్ టూ పాయింట్స్, జాయినింగ్ P and Q, we get the required triangle. స్కేలు సహాయంతో ఇవ్వబడినటువంటి ఈ శీర్షములను, మనం పొందినటువంటి ఈ శీర్షములను కలుపగా మనకి ఇవ్వబడిన కొలతగల త్రిభుజం ఏర్పడుతుంది. హియర్ PQ జాయినింగ్ P and Q with the ruler. Here it is a required triangle. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ PQR is a required triangle. నెక్స్ట్ what about here QR length is equal to 5.4 centimeters నాన్న. length of QR ఇక్కడ look at the angle between, చూడండి నాన్న ఇక్కడ కోణం ఎంత ఉంది చూడండి. the angle, verifying the angle between these two line segments నాన్న. QR కి మరియు RP లకు మధ్య కోణము 100 డిగ్రీలు.
సో హియర్ వెరిఫైయింగ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్ సెగ్మెంట్స్ నానా ఈ రెండు రేఖాఖండాల మధ్య భుజాల మధ్య కోణం చూస్తే దిస్ ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ అరేంజింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బికాస్ వీఆర్ మెజరింగ్ ద యాంగిల్ ఆఫ్ ఆర్ వద్ద కోణాన్ని తీస్తున్నాం కాబట్టి కోణమానని ఆర్ వద్ద ఉంచినప్పుడు కౌంటింగ్ టువర్డ్స్ ద పాయింట్ ఆఫ్ క్యూ ఎక్కడి నుండి కొలవాల్సి ఉంటుంది రెండవ చివరి బిందువు ఇటువైపు నుండా మనం ఎటువైపు ఆలోచించాల్సిన అవసరం లేదు నాన్న. Look at here, where is the second end point of the line segment? రేఖాఖండం యొక్క రెండవ చివర ఎక్కడ ఉంది? Q వద్ద ఉంది. So we are measuring from Q నుండి మనం ఇలా కొలవాల్సి ఉంటుంది. Here it is the 100 degrees. Okay, here it is verified. So next parts. QR is equal to 5. RP is equal to 5.4 centimeters and QR is also 5.4 centimeters. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ ట్రయాంగిల్ నానా. ఇది ఇవ్వబడినటువంటి రెండవ త్రిభుజము. ఓకే, నెక్స్ట్. సో మీరు మళ్ళీ ఒకసారి నిర్మాణాన్ని మీరు చూడదలుచుకుంటే ఒకసారి చూడండి నానా. సో నిర్మాణం ఒకసారి గమనించండి. సో వెయిట్. సో ఫాస్ట్గా నిర్మాణం ఒకసారి గమనించండి. సెకండ్ వన్, construct a triangle PQR in which angle is equal to 100 and length of remaining two sides is 5.4 centimeters. స్కేలు సహాయంతో QR is equal to 5.4 సెంటీమీటర్ల రేఖాఖండం గీయండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ QR is equal to 5.4 centimeters నానా. నెక్స్ట్, joining these 2 points, here it is the line segment QR is equal to 5.4 centimeters. QR is equal to 5.4 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాం. నెక్స్ట్ నానా. సో నో నీడ్ టు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవసరం లేదు నాన్న. ఒక నిమిషం, మళ్ళీ చేస్తున్నాం కదా. ఫాస్ట్నెస్ అనేది అన్నిటికీ అప్లై చేయలేదు. ఒక్క నిమిషం. ఓకే, వన్స్ అగైన్ ప్లీజ్. లుక్ ఎట్ హియర్. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ QR is equal to 5.4 centimeters. QR is equal to 5.4 సెంటీమీటర్ల రేఖాఖండం తీసుకుంటున్నాను. QR is equal to 5.4 centimeters. Here is the line segment nana. Next, angle R is given 100 degrees nana. Angle R is given 100 degrees. That's why. So draw steps of constructions రాస్తున్నాను. Draw a line segment QR is equal to 5.4 centimeters. Next, we had to construct a ray nana, measuring of an angle of 100 degrees with the protractor. Here it is joining these 2 points. Draw a ray whose angle is equal to 100 degrees at the point capital R వద్ద కోణమానంతో 100 డిగ్రీల కిరణాన్ని గీసాను. నెక్స్ట్, లెంత్ ఆఫ్ RP is equal to 5.4 centimeters నానా. యూజింగ్ లెంత్ ఆఫ్ ఆర్పి, ఆర్ నుండి పి వరకు గల దూరం 5.4 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి, సో బై టేకింగ్ సెంటర్ యాజ్ ఆర్ విత్ యూజింగ్ కంపాస్ కట్ అండ్ ఆర్క్ విత్ రేడియస్ ఆఫ్ 5.4 సెంటీమీటర్స్. ఆర్ను కేంద్రంగా చేసి వృత్తలేఖన సాయంతో 5.4 సెంటీమీటర్ల చాపరేఖ గీసాం. మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టెడ్. ఈ రెండు ఖండించుకున్నాయి. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఆర్ ఆర్క్ అండ్ రే విచ్ ఈస్ టేకెన్ యాజ్ పి. ఈ రెండు చాపరేఖ మరియు కిరణముల ఖండన బిందువుని పిగా గుర్తించినప్పుడు, సో 3 శీర్షములు ఉన్నాయి. జాయినింగ్ పి అండ్ క్యూ. హియర్ ఇట్ ఈస్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది ఇవ్వబడిన త్రిభుజము అవుతుంది. ఓకే, నెక్స్ట్ నానా, లెటర్ డిస్కస్ అనదర్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది నాన్న. నెక్స్ట్ 9.2 ఫోర్త్ ప్రాబ్లం నాన్న. 9.2x ఫోర్త్ ప్రాబ్లం. లుక్ ఇట్ హియర్. కన్స్ట్రక్ట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ విచ్ 2 sides and included angle is given. Here in this case nana, length of TE is given. We have to construct a triangle nana. మనం ఒక త్రిభుజాన్ని నిర్మించవలసి ఉంది. 10 TEN nana. Here పొరపాటు జరిగింది, నేను అక్కడ తీసుకోలేదు. Here it is. Construct a triangle TEN. So wait. Sorry. TEN. Okay. Construct a triangle in which. చూడండి నాన్న. Construct a triangle in which. చూడండి. So okay. Construct a triangle 10 in which 2 sides. TE is given 3 centimeters and
యాంగిల్ E is equal to 90 degrees and NE is equal to 4 centimeters. ట్రయాంగిల్ 10 అనే త్రిభుజాన్ని తీసుకుంటున్నాం నాన్న. రఫ్ డయాగ్రామ్, లుక్ ఎట్ హియర్, రఫ్ డయాగ్రామ్. TE is equal to given 3 centimeters nana. Length of TE is equal to 3 centimeters and angle E is equal to 100 degrees nana. Here angle E is equal to 100 degrees and length of NE is equal to 4 centimeters. ఏ విధంగా కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, హియర్ కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. హియర్ సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ TEN విత్ దీస్ మెజర్మెంట్స్. ఈ కొలతలతోటి త్రిభుజం గీస్తున్నాము. చూడండి నాన్న, హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ T and draw a line segment TE is equal to 3 centimeters using scale. స్కేల్ సహాయంతో TE is equal to 3 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాం. నెక్స్ట్ నాన్న, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ TE is equal to 3 సెంటీమీటర్స్. స్కేల్ సహాయంతో TE is equal to 3 సెంటీమీటర్ రేఖాఖండం గీసిన తర్వాత నెక్స్ట్ యాంగిల్ E ఈక్వల్ టు 90 degrees నాన్న. చూడండి, ఏ ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ అరేంజ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ E. ఈ వద్ద కోణమానిని తీసుకొని మెజరింగ్ యాంగిల్, కౌంటింగ్ అన్ యాంగిల్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ T వైపు నుండి మనం కోణాన్ని లెక్కిస్తున్నాము. బికాస్ వీఆర్ కౌంటింగ్ ద యాంగిల్ సెకండ్ ఎండ్ పాయింట్ నానా, T నుంచి 90 degrees. ఐడెంటిఫైడ్ ద 90 degrees యాంగిల్ నానా. 90 డిగ్రీల కోణం చేసేటువంటి బిందువుని గుర్తించి జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ నానా, డ్రా ఏ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees ఎట్ ద పాయింట్ క్యాపిటల్ E. ఈ వద్ద 90 డిగ్రీల కిరణాన్ని గీశాను. ఇది 100 కాదు నానా, పొరపాటు జరిగింది. హియర్ ఇట్ ఈస్ 90. ఓకే, నెక్స్ట్. సో next look at here, draw an arc. Length of NE is 4 centimeters nana. Length of NE is equal to 4 centimeters. ikkada using compass by taking center as E with 4 centimeters radius, cut an arc. వృత్తలేఖిని సహాయంతో ఈను కేంద్రంగా చేసి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను. సో మేక్ షూర్ దట్ దీస్ టూ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్. ఈ కిరణము మరియు చాపరేఖ రెండు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయని చూడాలి. సో హియర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ N అన్న. ఈ రెండింటి యొక్క ఖండన బిందువుని N గా తీసుకుంటున్నాను. జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ విత్ ద రూలర్. సో హియర్ ఇట్ ఈస్ ద ట్రయాంగిల్ TEN. TN బిందువులను స్కేల్ సాయంతో కలిపినప్పుడు మనకి ఇవ్వబడిన కొలతగల త్రిభుజం ఏర్పడింది. చూడండి నాన్న, మెజర్ ద యాంగిల్ బిట్వీన్ TE అండ్ EN. TEకి ENకి మధ్య కోణం చూడండి 90 degrees ఉంది కదా. హియర్ ఇట్ ఈస్ 90. యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు 90, నాట్ 100 నాన్న, పొరపాటుగా ఇక్కడ 100 అని తీసుకున్నాను నేను. హియర్ ఇట్ ఈస్ 90 degrees. ఓకే, హియర్ ఇట్ ఈస్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకే, వన్స్ అగైన్ మరి చూడండి, దీన్ని కూడా నేను ఎడిట్ చేస్తున్నాను. 100 కాదు నాన్న, అది 90 degrees. Here it is 90 degrees నాన్న, 90 degrees at the point of wait. పొరపాటుగా అక్కడ నేను wait 8. ఓకే, హియర్ ఇట్ ఈస్ 90. ఓకే, మరొకసారి చూడండి, మీరు మొత్తం నిర్మాణాన్ని ఒకసారి ఫాస్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్, లుక్ ఎట్ హియర్. కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ 10. చూడండి, డ్రా ఎ లైన్ సెగ్మెంట్ TE ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ నానా. సో డ్రా ఏ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఎట్ ద పాయింట్ E. ఈ వద్ద 90 డిగ్రీల కిరణం గీశాను. నెక్స్ట్ నాన్న, T2 NE ఈజ్ గివెన్ 4 centimeters. బై టేకింగ్ సెంటర్ యాజ్ E విత్ 4 centimeters రేడియస్, కట్ అండ్ ఆర్క్. ఈ వద్ద కోణమానితో 4 సెంటీమీటర్ల చాపరేఖ గీసిన తర్వాత N బిందువు వద్ద ఖండించుకున్నాయి. జాయినింగ్ ద 2 పాయింట్స్ హియర్ వి ఆబ్టైన్ ఎ ట్రయాంగిల్. ఓకేనా, ఈ విధంగా మీరు త్రిభుజములను నిర్మించవచ్చు. ఇట్స్ ఎనఫ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నాన్న. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.